సో, ప్రయాగ్రాజ్‌లో బోట్ దిగగానే ఫస్ట్ మేము బోయి రూ. 150 మీల్ తిన్నామనమాట. ఆడ దొరుకుతున్నాయంటే. ఇగ దన స్టార్ట్ అయిపోయినాం వారణాసికి పోవాలనే ఆతృతతో. ఆడ దారిలో మాకు సేమ్ మార్నింగ్ కలిసినట్టు అన్నయ్య వాళ్ళు కలిసి మమ్మల్ని స్టేషన్ దాకైతే దింపారు. ఇగ రైల్వే స్టేషన్‌లోకొచ్చినంక ఫస్ట్ మాకైతే భయమేసింది. అసలు ఈరోజు మనం కాశీకి పోతామా లేదా అని జెప్పేసి. అంత జనాలున్నారు రైల్వే స్టేషన్‌లో. ఇగ ప్రయాగ్‌రాజ్‌కొచ్చిన ప్రతి ఒక్కడు కాశీకే పోతుండు. అది గూడా రైలు బండిలోనే పోతుండు. ఎందుకంటే బస్‌లు ఎట్లన్నా అవైలబుల్ లేవు. ఉన్నా గాని 10,000 చూపిస్తుంది. ఇగ ఎట్లైతే అట్లయితది వారణాసికైతే ఎళ్ళిపోదామనైతే ఫిక్స్ అయినాము. అగో ఆ జనాలను చూస్తుంటే మీకు నాకు గుర్తొచ్చే ఒకే ఒక డైలాగ్. ఇగ ట్రైన్ కోసం వెయిట్ జేసుకుంటూ అట్లా పక్కకు జూస్తే ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ పక్కకే ప్రయాగ్‌రాజ్ అని హోటల్ పెట్టి ఎవడో దందా నడిపిచ్చేస్తున్నాడు గైస్. నేను జెప్పొచ్చేదేందంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఇలాంటి దోస్తుగాళ్ళనేసుకొని తిరిగితే మాత్రం మనం ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. ఇగ అట్లనే ఆడుతూ పాడుతూ మేము ట్రైన్ ఎక్కేశాక ఈ బుడ్డిదైతే మాకు పరిచయమైంది. దీని పేరు సిద్ధి అంట. దీనితోని చాలా సేపు ఆడుకున్నాం మేము. 3 అవర్స్ ట్రైన్‌లో ట్రావెల్ చేశాక. వి ఫైనల్లీ రీచ్డ్ ద స్పిరిచువల్ సిటీ ఆఫ్ ఇండియా, వారణాసి. ఈడికొచ్చినాక నాకు మళ్ళా ఆ డైలాగ్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఈ జనాన్ని చూస్తుంటే.